ప్రైజ్ ది లార్డ్. కొంతకాలం జీవించి అంతలోనే మరణించే ఒక నీటి బుగ్గ లాంటిది. కళ్ళు మూసి తెరిసేలోపు ఈ జీవితం ఆగిపోతుంది. ఒక నీటి ఆవిరి వంటిది. ఈ లోకంలో శాశ్వతమైనది యేసు ప్రభువు. ఆయన ప్రేమ మాత్రమే శాశ్వతమైనది. మరణమైన జీవమైన నిన్ను నన్ను విడువడు. ఈ పయనంలో ఎంతోమందిని కలుస్తాం. తల్లి, తండ్రి, భర్త, అక్క, చెల్లి, నాన్న, బంధువులు, అనేక మంది రక్త సంబంధులు. నీ మరణంతో పాటు వచ్చేది ఎవరు? నీ ఆత్మకు నిత్య జీవాన్ని ఇచ్చేది ఎవరు? యేసు ప్రభువు నిజ దేవుడు మాత్రమే. నీకు నాకు నిత్య జీవాన్ని ఇచ్చి రక్షణను సిద్ధపరిచాడు. శాపాన్ని తను మోసి మన పాపాలను తీసివేసి నిత్య జీవానికి వారసులుగా చేశారు. చెమటోడ్చి కష్టపడి రాత్రింబగళ్ళు సమయాన్నంతా వెచ్చించి నీ జీవితాన్ని సంపాదించడానికి, ఆస్తులు సంపాదించడానికి సమయాన్ని వెచ్చిస్తున్నావు. ఒకవేళ దేవుడు ఈ రాత్రే నీ ప్రాణాన్ని అడిగితే ఈ సంపాదన ఎవరిది? అంత గొప్ప రక్షణని, దేవుడిచ్చిన ఆ భాగ్యాన్ని నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావా? ఒకవేళ నిర్లక్ష్యం చేస్తే దేవుడి నుంచి నువ్వు తప్పించుకుంటావా? ఒకసారి ఆలోచించు. తిరిగి దేవుని పాదాల దగ్గరకు రా. ఆయన రక్షణను స్వీకరించి ఆయన మార్గానికి, ఆయన నిత్య జీవంలో వారసుడిగా ఉండడానికి నువ్వు సిద్ధపడు. ఆమేన్.